హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5వ తారీఖు 9వ నెల 2024, 5th సెప్టెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలో ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తేనే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత నక్షత్రం ఈరోజు మొత్తం కూడా అస్థా నక్షత్రం జరుగుతుంది. ఈ అస్థా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పెంగలి అనేది నెమల మీద గెలుస్తుంది. నెమలి అనేది ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే డాగ అనేది పెంగల మీద, ఎర్ర మైల మీద గెలుస్తుంది. అలాగే పసిమిగల కోడి అనేది శుద్ధ నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఈ నక్షత్రం వచ్చేసి అస్థా నక్షత్రం. ఈరోజు మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్తే ఈరోజు కూడా కృష్ణపక్షమే జరుగుతుంది. ఎవరైనా సరే ఈరోజు కూడా కృష్ణపక్షం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలా. ఈరోజు క్యాలెండర్లో చూపిస్తుంది కదా, నిన్న అదే కదా, ఈరోజు అదే కదా అనేది, అది మొత్తం క్యాలెండర్ చూసి మోసపోవద్దు. ఒక్కసారి వెనక ముందు చూసుకుని అన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకునే దెబ్బలాట ఆడుకోవాలా. మన కలర్ అప్డేట్ మనం పెట్టే దాని ప్రకారం అయితే, మనం ఫాలో అయ్యే దాని ప్రకారం అయితే ఈరోజు కూడా కృష్ణపక్షమే జరుగుతుంది. దాని ప్రకారమే మనం దెబ్బలాట ఆడుకోవాలి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ టాపిక్లకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేప్పటికి ఇక్కడ డాగ పింగళాలు అనేవి ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి డాగ పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులకి కుసి తెలుపు, బాగా తెలుపు ఉండాలా. అలా కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలన్నమాట. వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, అలాగే కోడి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి పింగళాలు, డాగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే ఈ టైమింగ్స్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులనే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర నెమలకి ఎక్కడ కుసి తెలుపు ఉండకూడదు, మళ్ళీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఎక్కడ ఉండకూడదు. ఇంకా గౌడు పేక్ కూడా లేకుండా ఉంటే చాలా మంచిది. గౌడు పేక్ కూడా లేకుండా ఉన్న ఎర్ర నెమలను పెట్టుకుంటే బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు,
కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, ఎరుపు గల నెమలి అబ్రాసులు, అలాగే కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే సింపుల్గా గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక ఈ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి ఈ టైమ్స్లో కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, అలాగే కోడి పొలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం ఈ టైమ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళకి కంపల్సరీ నల్లబొట్ల సేతువాలు కనుక పెట్టుకుంటే ఈ టైమింగ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి నెమల పింగళాలు. కాకి నెమల పింగళాలు అంటే కాకి నెమలకి కోడి చూపు ఉండకూడదు, ఎదర గౌడి పేక ఉండొచ్చు, లేదంటే ఎదర ఎర్రబొట్లు ఉండొచ్చు. అలాంటి కాకి నెమల పింగళాలు అయితే బాగా పనిచేస్తాయి. అలాగే ఇక నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, పశ్చిమగాల కాకులు, సేతువాలు, పశ్చిమగాల సేతువాలు, ఇలాంటి రంగులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టైమింగ్స్లో. ఈ రంగులన్నీ చూపులకు మాత్రమే. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనం ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చూస్తే కోడి డేగలు, శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి నెమల కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి కోడి నెమళ్ళు. కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే అన్ని రకాల నెమళ్ళు, బాగా కోడి చూపు అనేది ఈ టైమ్స్లో చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఇట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి చూపును చూసి పెట్టుకోండి. కోడి నెమళ్ళు అయితే ముసుగు పెట్టుకోవచ్చు, ఇంకా కోడి చూపున్న అయితే బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, పింగళ నెమళ్ళు, అలాగే కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటివి కూడా ఈ టైమ్స్లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రంగులన్నీ కూడా చూపులకి అయితే ఇంక చాలా బాగా పనిచేస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే బాగా పనిచేస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, అలాగే ఎరుపుకు మించిన డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు, ఈ 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కన్ఫ్యూజన్. ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఆ టైమ్స్లో ఏంటంటే ముందు జామి అయినా కొట్టచ్చు, లేదంటే నెక్స్ట్ జాము స్టార్ట్ అయ్యే జామి అయినా కూడా కొట్టచ్చు. ఆ బీచ్లో ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. దానివల్ల నేను ఆ గంట అనేది స్కిప్ చేస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టైమింగ్ వచ్చేసి 7 నుంచి నైట్ 8:30 వరకు. ఈ టైమింగ్స్లో గెలిచినప్పటికీ పోలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కంపల్సరీ ఇక్కడ మనం ముసుగు పోలాలను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పొలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో మాత్రమే, ఓన్లీ చూపులకు మాత్రమే పనిచేస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ అన్ని రకాల నెమళ్ళు, నెమల చూపు, కాకి చూపు నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్ని రకాల నెమళ్ళు ఓడిపోతాయి. అలాగే కాకి చూపు నెమళ్ళు కూడా ఓడిపోతాయి. అలాగే నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో నైటు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కాకి డేగలకు తోకలు కంపల్సరీ తెలుపు ఉండాలి. అలా తెలుపు ఉన్నటువంటి కాకి డేగలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకులు, కట్టు కాకులు, శుద్ధ డేగలు, బొంగ తెలుపు గల కోడి కాకులు, పచ్చకాకి డేగలు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, ఎర్ర పొలాలు, అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ కూడా ఎర్ర నెమళ్ళు అనేవి మెయిన్ రంగులు. ఎర్ర నెమళ్ళు కనుక ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమల్లో నెమల డాకలను రెండింటినైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగులు వచ్చేప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, కాకి నెమళ్ళు, కాకిడాక పర్లాలు, బాగా పశ్చిమగల సేతువాలు, నల్లకట్టు అబ్రాసులు, ఎరుపు గల నెమలి అబ్రాసులు, కాకిడాగలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమి లేని సేతువాలు, అలాగే కోడి పొలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.